అయ్యా మా దేవుని మేము ప్రార్థించుకోవాలి, మా దేవుని ఆరాధన చేసుకోవాలి, మమ్మల్ని విడిచిపెట్టంటే వద్దు, మీరు ఈ దేశంలోనే ఉండండి, మీరు ఈ దేశంలోనే ఉండండి, ఇక్కడే ఉండి మీరేం చేయాలి, నా బానిసత్వం కిందే ఉండాలి, నాకు బానిసగానే ఉండాలి, మీరు నాకు బానిసలుగా ఉండి ఈ దేశంలో ఉండి మీ దేవునికి ఏం చేయాలి, బలులు అర్పించండి. ఎన్నిసార్లు మనల్ని సాతానుడు ఇలాగ ఆటంకపరచట్లేదు. పాపంలో ఉండండి, పాపం చేయటానికి ప్రేరేపణ కలిగిస్తూ కూడా మందిరానికి నడిపిస్తాడు, మందిరానికి వెళ్ళమంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాల్లో ఆ పరిస్థితి నుంచి సాగిపోదుంగాక. నమ్మని వారు దేవుని స్తోత్రాలు చెప్పండి. ఐగుప్తుని విడిచిపెట్టి, పాప జీవితాన్ని విడిచిపెట్టి మనం కానాను దేశానికి సాగిపోదుంగాక. నమ్మని వారు దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనం సాగిపోవాలండి, మనం ఆగిపోకూడదు. అక్కడే ఉన్నంత కాలము కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. వారు సాగిపోయారు కనుకనే వారి జీవితాల్లో ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా మార్చాడు.